వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే 2019 నుంచి 35 సంవత్సరాల రాజకీయ అనుభవుడు, 35,000 మంది పైగా పేర్లు పెట్టి పిలిచగలిగే శక్తి ఉన్న నాయకుడు, అనేక గుళ్ళు, అనేక రోడ్లు, అనేక ఇప్పటి వరకు కానీ విద్యుత్ పింఛనీలు ఆయన సొంత నిధులతో చేసుకుంటూ బయటికి చెప్పకుండా ఈ కార్యకర్తలను టికెట్ రాని పక్షం నుంచి నేను ఏమైతే ఈ కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతానో అని సైలెంట్గా ఉన్నాడు. ఈ సైలెంట్గా 35 ఏళ్ళ రాజకీయం తెలిసిన ఒక మనిషి సైలెంట్గా ఉన్నాడంటే ఆ నిశ్శబ్దం వెనక ఎంతో వైలేషన్ ఉంటుంది. అది త్వరలోనే బయటపడుతుంది. ఇప్పుడు ఇక్కడున్న ఇన్ఛార్జ్ నేనే అని చెప్పి ప్రకటించుకునే నాయకుడు ఎవరు లెటర్ ప్యాడ్ పైన హైకమాండ్ ఎవరికి లెటర్ ప్యాడ్ అనేది ఇవ్వట్లేదు. ఫస్ట్ 2019 నుంచి పెద్దల గారం పెట్టి ఉన్నారు. ఆ తేనెటీగలు ఎక్కడ తేనె ఉంటే ఆ 40 తేనెటీగలు అక్కడికి వచ్చి వాళ్ళనాయి. ఈడ తేనెంత తాగేసి మళ్ళా గంట నరహరి వస్తే ఆ గంట నరహరి పైన వాళ్ళు అక్కడ తేనెటీగలు తాగినాయి. ఆ నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని అతి తక్కువ టైంలో అతనికి సీటు కేటాయించారు. అక్కడికి ఈ 40 తేనెటీగలే పోయి ఆ తేనెంత తాగేసినాయి. ఈ బుద్ధు ఎవరైతే పార్లమెంట్ అధ్యక్షుడు అని చెప్పి తిరుగుతున్నారో అతను ఎమ్మిడితే ఈ తేనెటీగలు వాలినాయి, అతన్ని దగ్గరలో తినేస్తాయి అని చెప్పి ఈ కార్యకర్తలందరూ ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఏం చెప్తారో ఇక్కడున్న కార్యకర్తలకు ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కనీసం ఫోన్లు ఎత్తే నాయకుడు లేడు. కార్యకర్తలు 5 ఏళ్ల నుంచి వైసీపీలో నలిగి అనేక కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు గురి చేస్తే ఈరోజు ఈ కూటమి ముసుగులో ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు మన వాళ్ళని టీడీపీ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ దగ్గరికి తెచ్చుకునే దాఖలాలు లేవు నేను చూసిన దృష్టిలో. ఇప్పుడు ఎవరైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ వైసీపీ వాళ్ళు ఎమ్మిడితే మన వాళ్ళు తిరగడం మొదలుపెట్టారు. వాళ్ళ స్వభావం కోసం వాళ్ళ కోసం. ఇప్పుడు ఇతను ఇక్కడ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే వ్యక్తి మనుషులు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసుల్లో కానీ కొన్నిసార్లు వాళ్ళు వస్తున్నారు వాళ్ళ లాభం కోసం. నిజమైన కార్యకర్తల్లో పెడితే పోయి ఆ కార్యకర్తకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇతను ఈ మనకు జయరామ్ రెడ్డి అనే అతను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకున్నాడు. 2014లో పెట్టుకుంటే ఈ మన ప్రభుత్వం వస్తానే ఇస్తామంటే అప్పుడు మేళా మల్లికార్జున రెడ్డి మొండి చేయి చూపించాడు. మళ్ళీ చేస్తామని 2019లో వైసీపీలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మైనార్టీ నాయకులు ఇద్దరు ఇప్పుడు ఎవరైతే పార్లమెంట్ అధ్యక్షుడు అని చెప్పుకున్నారో అతని దగ్గరికి మైనార్టీ నాయకులు ఇద్దరు వెళ్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ మేము పెట్టుకోలేము, అది మా వల్ల కాదు, అది కొంచెం టైం పడుతుంది అంటారు. అతను సీఎం పార్లమెంటు నాయకుడు అతనే అంటాడు, అసెంబ్లీ నాయకుడు అతనే అంటాడు. ఇప్పుడు 1 సంవత్సరం అవుతా ఉంటే 6 మండలాల్లో కార్యకర్తలను పిలిచి ఏ రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన పాపాను పోయినావా? నువ్వు ఎక్కడ ఓటమి జరిగింది, ఎక్కడ సరిదిద్దుకోవాలా, ఎక్కడ ఏ తప్పు జరిగింది, ఇంతవరకు ఎవరితో నువ్వు మాట్లాడలేకపోతుంది, ఏ కార్యకర్తను నువ్వు కలిసలేకపోతుంది. 5 లక్షల కిలోమీటర్లు 6 లక్షల కిలోమీటర్లు తిరిగి 2019 నుంచి 2024 వరకు ఇప్పటికీ కోడూరు రాజంపేట ఇన్ని ఓట్లు పడేదానికని మన బత్తాల చంద్రలాడి గారే కారణము. ఓటర్ వెరిఫికేషన్ అయితే ఏమి, సూపర్ 6 పథకం అయితే ఏమి, ఈ చంద్రబాబు నాయుడు ఈ పథకాలు అయితే ఏమి, అనేక కార్యకర్తలు 2019 నుంచి తిరిగిన కార్యకర్తలు ఇక్కడ ఉండేది. కొత్తగా ఎవరైనా నీ దగ్గరికి వచ్చారా? కొత్తగా ఎవరు లేరు. ఇక్కడ గుట్లో పక్షులు అక్కడ, ఎక్కడ పచ్చగా ఉంటే పొలాలు అక్కడ తిని, ఎక్కడ వెచ్చగా ఉంటే అక్కడ పనుకుంటున్నాయి. ఈ రాజకీయ రాబందులు 40 మంది తోడైనారు. ఎక్కడ పార్టీ ఈ మనిషి పచ్చగా ఉంటే ఈ మనిషి తినేది, ఇంకొకటి దగ్గర పోయేది. ఈ 40 మంది తప్ప నువ్వు ఎప్పుడన్నా గ్రామాలలో సంవత్సరం కాలం నుంచి నువ్వు పోయి ఏ కార్యకర్తనైనా కలిసినావా? ఏ కార్యక్రమాలు చెప్పినావా? అన్నా నువ్వు పార్లమెంట్ అధ్యక్షుడి, మా గౌరవం ఉంది, మిమ్మల్ని ఎవరు తప్పు పట్టడం లేదు. అన్నమయ్య జిల్లా పోయింది. అన్నమయ్య జిల్లాకు ఎన్ని మాటలు నువ్వు చంద్రబాబు లోకేష్ గారిని కలిసి అధిష్టానం దృష్టికి తీసుకుపోయినావు? ఎన్ని మాటలు నువ్వు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడినావునా? ఎన్ని మాటలు ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ దగ్గర పోయి సంవత్సరం అవుతుంది. వైసీపీలో తప్పులు జరిగినా 5 ఏళ్ళు అయిపోయింది. ఇది మన గడిచి కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతుంది. కూటమి అంటే అన్ని 3 పార్టీలు ఉన్నాయి. జనసేన నాయకులు ఏ పొద్దున కలిసినావా? ఏ పొద్దున నీ ఆఫీస్ కాడికి జనసేన నాయకులు వచ్చారా? బీజేపీ నాయకులు వచ్చారా? బీజేపీ నాయకులు కలిసినారా? ఏందన్నా ఇది? బస్టాండ్లో టీఎంఎల్ ఉన్నట్టు 6 ఆఫీసులు ఉన్నాయి. మీరేమో పేపర్ స్టేట్మెంట్ వేసుకునేది, మేమంతా ఒకరి కిందనే పనిచేస్తాము, మాకు ఒకడే నాయకుడు అంటారు. ఎక్కడ నాయకుడు? వచ్చిన వాళ్ళు ఇప్పుడు 6 మండలాల నుంచి ఇంతమంది
బయటకు వచ్చి ఇబ్బందులు ఏమైనా జరుగుతాయేమో, మనకెందుకు, ఆయన పెద్ద ఆయన ఉంటే చేసాము, ఎదుర్కొన్నాము, ఎన్నో కేసులు పెట్టుకున్నాము, ఎన్నో సమస్యలు చెప్పుకున్నాము అని చెప్పి సైలెంట్గా ఉండేవాళ్ళు వందల మంది, వేల మంది ఉన్నారు 6 మండలాల్లో. వీళ్ళంతా బయటికి రావడం లే. ఆడవాళ్ళు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, ముసలిళ్ళు అయితేనేమి. ఆయన వచ్చింటే అభివృద్ధి జరుగుతుందని అందరికీ తెలుసు. ఏదో లాస్ట్ మూమెంట్లో ఆయనకు అట్లా ఏ పార్టీలు ఏం పోనీయకుండా అతన్ని కట్టడి చేసి ఏదో మాయ చేసి మసిపూసి ఏదో చేసినారు. చేసినంత మాత్రాన ఇప్పుడు మీరేదో ఆనందపడితే కాదు. 2029 ఉంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం 151 సీట్ల గాలిలోనే రాజంపేటలో 4 మున్సిపాలిటీలు గెలిపించాడు. ఏ మున్సిపాలిటీ లిస్టు, ఏ ఓటర్ లిస్ట్ నీ ఆఫీస్లో ఉంది? ఈ 40 మంది వచ్చి నీకు అంతా నీ ముగ్గు సూర్యుడి కదా ముగ్గులు కమ్ముకున్నట్టు వీళ్ళు 40 మంది నీ ఆఫీస్ కాడికి వచ్చినంత మాత్రాన నువ్వు రాజకీయం చేయగలుగుతావా? ఈ కార్యకర్తలంతా ఏమైపోవాలని? వీళ్ళంతా పైన కేసులు, వీళ్ళంతా పైన ఇన్ని ప్రోగ్రాములు, ఇదే కర్మ రాష్ట్రానికి. బాధుడే బాధుడు, సూపర్ 6, తల్లికి వందనం, ఈ పథకాలన్నీ పోయి ఓటర్ వెరిఫికేషన్ చేసి ఇళ్ళ కాడికి పోయి ఫోన్ నెంబర్లు తీసుకొని ఇళ్లలో వాళ్ళు మా ఆడవాళ్ళ నెంబర్లు తీసుకున్నావు. ఎన్ని కాంట్రవర్సీలు అయినా, ఎన్ని ఇబ్బంది పడినారు కార్యకర్తలు. ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాంకి వస్తూ ఉన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు బండ్లలో పెట్రోల్ ఖర్చు అయితేమి, వాళ్ళ టిఫిన్ ఏమి, వాళ్ళ భోజనాలు ఏమి, అనేక కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ ఎట్లా పోయినాయి? ఏమి నీ 6 మండలాల ఓటర్ లిస్ట్ నీ దగ్గర ఉందా? ఏ 6 మండలాల నుంచి ఎప్పుడన్నా ఒక 10 మంది నీ ఆఫీస్ కాడికి వస్తారా? ఇక్కడ వాళ్ళు తప్ప 7 మండలాలు. నువ్వు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అంటే రాజంపేట పైన దృష్టి పెట్టినావు. 6 నీకు మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లో, నీకు అసెంబ్లీ సెగ్మెంట్లో నీకు ఆడ విలువ లేదనా, లేకపోతే నీ మాట అక్కడ చెల్లడం లేదనా? ఇక్కడికి వచ్చినామన్నా నువ్వు పార్లమెంట్ అధ్యక్షుడు, ఇవన్నీ సమస్యలపైన చెప్పు, పోరాడు. అన్నమయ్య డ్యామ్ పోయింది, మెడికల్ కాలేజీ పోయింది, రాజంపేట జిల్లా అనౌన్స్మెంట్ చేయమని చెప్పి నువ్వు ఎన్నిసార్లు పోయి అడిగినావు నా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని? వాళ్ళ దృష్టికి నువ్వు తీసుకుపోతే కదా. ఎంతసేపు ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలో, అక్కడ సిమెంట్ రోడ్ వేసాం, ఇక్కడ సిమెంట్ రోడ్ వేసామని ఏ గ్రామాల్లో డెవలప్ లేదు. రాజంపేట మున్సిపాలిటీ చూసుకుంటే అంత దౌర్భాగ్యంగానే మళ్ళీ 15% ట్యాక్సులు పెంచినారు. మున్సిపాలిటీ లేకపోతే ఏం చెత్త ఎత్తే వాళ్ళు లేడు, కుక్కలు, పందులు, ఎన్ని సమస్యలు, దోమలు, అడిగే నాదుడే లేడు. అదే బత్యాల గారు మనకు వచ్చింటే అన్నమయ్య డ్యామ్ వచ్చిండు, మెడికల్ కాలేజ్ వచ్చిండు, అన్నమయ్య జిల్లా రాజంపేట జిల్లా చేస్తామని చెప్పి ఒక స్టంట్ ఆయన తీసుకొచ్చాడు. ఆయనకు 12 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉండాలి. ఎంతో మంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు పరిచయం ఉన్నారు. అతను పాలనా అనుభవం ఉంది. ఆయన సొంత నిధులైనా తెచ్చి డెవలప్మెంట్ చేస్తాడు. పైనుంచైనా కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచో ఆయన ఏదో నిధులు తెచ్చి చేసే శక్తి అతనికి కూడా చెప్పి కార్యకర్తలంతా నమ్ముతారు. ఫైనల్గా అతనికే ఇన్ఛార్జ్ రావాలని చెప్పి ఇక్కడ ఉండే బత్యాల అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ఇదొక్కటే కోరుకుంటారు. ఇది మేము అధిష్టానం దృష్టికి కానీ తీసుకెళ్తాము. పైన హైకమాండ్ పార్లమెంట్ అధ్యక్షులు అన్న భగవాన్ రెడ్డి అన్నకు చేశారు. ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పాల్సిందంతా చెప్పినాము. 2019 నుంచి బత్యాల గారు పడిన కష్టం, పసిపిల్లవాడి నుంచి 80 ఏళ్ళ ముస్లిం వాళ్ళ వరకు అందరికీ తెలుసు. ఆయనకు టికెట్ ఇచ్చింటే కళ్ళు మూసుకొని సిద్ధవటం నుంచి సుండుపల్లి వరకు ఒక సునామీలాగా వచ్చి 50,000 మెజార్టీతో గెలిచేవాడు. కానీ ఏం జరిగిందో ఏమో దురదృష్టం కొద్దీ సుభాష్ గారికి ఇచ్చారు. ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఓడిన వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి పార్టీలో మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం. సరే, ఆయనకు ఇవ్వలేదు. ఆయనకు ఇవ్వలేదు. ఆయనకు ఉన్నా కూడా వస్తుందేమో అనుకున్నారు. ఆయన రాయచోటుకి వెళ్ళిపోయాడు. మా డిమాండ్ ఏంటంటే, మా ప్రతిపాదన ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మేము రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, ఆయన దండబెట్టి రిక్వెస్ట్ చేసుకోవడం ఏమంటే, సుభాష్ గారు ఎలాగో వెళ్ళిపోయారు కాబట్టి ఆయన స్థానంలో మాకు చంగారెడ్డి గారు ఇన్ఛార్జ్ కావాలి. దానికి కారణాలు, ఆయన పడిన కష్టము, ఆయన చేసిన పార్టీ కార్యక్రమాలు అన్నీ అందరికీ తెలుసు. రాత్రి రోజులు ఆయన ఎంత కష్టపడ్డారు. అన్నిటికీ మించి చంగారెడ్డి గారి దగ్గర ఉండే గుణం ఏంటంటే, ఆయన కష్టపడే తత్వం తప్ప ఇంకొకటి తెలియదు. ఆయనకు పార్టీ ఆఫీసులో లాబింగ్ చేసుకోవడము ఇటువంటివన్నీ ఆయనకు తెలియదు. ఆయన ఎంతసేపు గ్రౌండ్ లెవెల్లో పడే కష్టం అంతే. ఆ కష్టాన్ని పార్టీ గుర్తిస్తుంది అని ఆయన అనుకున్నాడు. నేను గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్నా కాబట్టి నా కష్టాన్ని పార్టీ గుర్తిస్తుంది అని. నిజంగా ఆయన అనుకుంటే ఒకరోజు రాజంపేటలో ఉండి మిగతా 6 రోజులు విజయవాడలో ఉండేవాడు. కానీ ఆయన ప్రజల్లో ఉండాలా, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఏం చేసినా ఏమైనా కూడా జరగాల్సిన నష్టం రాజంపేటకు జరిగిపోయింది. రాజంపేటలో 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం నాయకులు ప్రతిపక్షంలో ఉన్నారు. 25 సంవత్సరాల నుంచి 2004 నుంచి 2010 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. బ్రహ్మయ్య గారు ఓడిపోయిన తర్వాత 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిండొచ్చు. కానీ ఆ రోజున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు మండలానికి కొంతమంది సామంతరాజులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే ఆయన పనులు చేసి పెట్టడం. ఆ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే నడిచిపోయింది. అక్కడికి 15 సంవత్సరాలు. తర్వాత 2019లో తిరిగి ఆయన వైసీపీలో ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు 24 దాకా. అక్కడికి 20 సంవత్సరాలు.
మొన్న మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు గెలిచారు, మా సంగారెడ్డి గారు టికెట్ రాకాలి. అక్కడికి 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు కార్యకర్త అప్పులు సప్పులు చేసుకొని నిలబడాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పార్టీ కూడా ఆలోచించాలి. ఇంకా పులివెందులకు మనకు తేడా ఏముంది? పులివెందుల పర్మనెంట్గా కాంగ్రెస్, పర్మనెంట్గా వైసీపీ వస్తుంది. రాజంపేటలో పర్మనెంట్గా వాళ్ళే వస్తుంది. టీడీపీ గెలిచడం లేదు. కారణం ఏమి? మొన్న గెలిచే సీటు, సులభంగా గెలిచే సీటు 50,000తో గెలిచే సీటు చేతులను నాశనం చేశారు అందరూ కలిసి. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాకందరికీ డిమాండ్ ఏంటంటే, మాకు బత్తాల సంగారెడ్డి గారు ఇన్ఛార్జ్ కావాలి. సుఖవాస్ గారు ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. రెండవది, అధికారులు పలకాల. గవర్నమెంట్, మన ప్రభుత్వం వచ్చింది, మన గవర్నమెంట్ వచ్చింది అంటే అర్థమైంది, పేరులోనే ఉంది గవర్నమెంట్ అంటే. గవర్నమెంట్ అంటే ఏంది? అధికారులు పలకాల. రాజంపేటకు ఉండే ప్రధాన సమస్య ఏంటంటే, సిద్ధవటము, ఒంటిమిట్ట మండలాలు, మిగతా మొత్తం 6 మండలాలు పొలిటికల్గా రాజంపేటకు వస్తాయి, అంటే ఓట్లు వేసేదానికి. అడ్మినిస్ట్రేషన్ పరంగా, పరిపాలనా పరంగా తీసుకుంటే ఆ 2 మండలాలు కడప జిల్లాకు, రాజంపేట నుంచి ఈ 4 మండలాలు అన్నమయ్య జిల్లాకు. ఇప్పుడు ఇక్కడ ఆ 2 మండలాల ప్రజలకు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరికైనా కానీ పని పడితే అక్కడ కలెక్టర్తో మాట్లాడాలి, అక్కడ ఎస్పీతో మాట్లాడాలి, అక్కడ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాలి, అక్కడ డిఎస్పీతో మాట్లాడాలి. ఈ 4 జిల్లాల వాళ్ళకి పని కావాలంటే అన్నమయ్య జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి అన్నమయ్య జిల్లా ఎస్పీ పలకాలి. అంటే రాజంపేటకు వచ్చే ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఎలాగూ లేడు కాబట్టి రాజంపేటకు వచ్చే ఇన్ఛార్జి 2 కలెక్టర్లతో మాట్లాడాలి. ప్రజలకు అవసరం వస్తే 2 ఎస్పీలతో మాట్లాడాలి, 2 డిఎస్పీలతో మాట్లాడాలి, 2 అధికారులతో మాట్లాడాలి, 2 జాయింట్ కలెక్టర్తో మాట్లాడాలి. కాబట్టి ఇవన్నీ జరగాలంటే రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, పరిపాలనా దక్షుడు, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి బత్తాల చెంగలాడి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని మేము చంద్రబాబు గారిని చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. వైసీపీ పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల వైసీపీలో కార్యకర్తలు ఇబ్బంది పెడుతుండేది ఏమంటే, ఇక్కడున్న నాయకులే తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ నుంచి మొన్నటిదాకా 2024 మార్చి ఎలక్షన్ జరిగేటప్పుడు తెలుగుదేశంలో వైసీపీలో పనిచేస్తూ 24 మార్చిలో వచ్చిన కార్యకర్తలకు విలువ ఉంది, కానీ 2019 నుంచి పాటుపడిన కార్యకర్తలకు అయితే విలువ లేదు. నేనైతే చాలా నష్టపోయినా. 2014 నుంచి 2019 వరకు మేడా మల్లికార్జున రెడ్డితో పాటు పనిచేసిన. మేడా మల్లికార్జున రెడ్డి నన్ను వైసీపీ అన్నాడు ఆ రోజుల్లో అని. కుర్రెడ్డి గారి ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఆయన వేరే గ్రామానికి మార్చినాడు. తెలుగుదేశం పార్టీలో ప్రయత్నం చేస్తే ఆయన వల్ల కాక ఆయన 2019 తర్వాత వైసీపీలో గెలిచి మళ్ళీ నా సెంటర్ మార్చాల్సి వచ్చింది. ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు నా సెంటర్ నేను మళ్ళా కుర్రెడ్డి గారి మళ్ళీ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయాలంటే ఎవరి దగ్గరికి పోవాలన్నా అర్థం కావడం లే, ఎవరికి చెప్పాలన్నా అర్థం కావడం లే, ఏం చేసుకోవాలన్నా అర్థం కావడం లే. మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండేది వైసీపీ నాయకులు అంటారా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అంటారా? జూన్ 24వ తారీఖున టీడీపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక చేరిన కోబట్టుల వల్ల ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఫస్ట్ నుంచి ఉన్న లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. వర్గానికి ఏమన్నా ఉందేమో కానీ 25 సంవత్సరాల నుంచి ప్రతి దప్ప కొత్త నాయకుడికి ఇచ్చి ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎటుపోవాలని తెలియని పరిస్థితి అయోమయంలో. ఇప్పుడు ఇంతకుముందు వద్దంటే బత్తాల చెంగలరాయుడు గారిని బలవంతంగా తెచ్చిపెట్టి పోయింది. ఇప్పుడు మళ్ళా వచ్చేసి సుఖవాసి గారిని తెచ్చిపెట్టి పోయింది. అయితే ఆయన గారు ముక్కుసూటి మనిషి కాబట్టి ఆయన రాలేదు. ఇప్పుడు ఏంటంటే బత్తాల చెంగలరాయుడు గారే మాకేంటికి కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి కనుక్కుంటున్నారంటే, ఈ 5 ఏళ్ళు ఎవరు టీడీపీకి చేసిండ్రు, ఎవరు చేయలేదు. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్ని కేసులు పెట్టినా మా మీద కానీ ఎస్సీ కేసులు 3 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు కానీ మళ్ళా కేసులు ఉన్నాయి. ఇవన్నీ తట్టుకొని ఆయనతో నిలబడి ఆయన అన్ని కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపించిండు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పార్టీ వచ్చినాక కోబట్లు దండిగా ఉండరు కాబట్టి ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరు గుర్తించలేరు. బత్తాల చెంగలరాయుడు గారు అయితేనే ఎవరు అసలైన టీడీపీ నాయకులు ఎవరు అని అతనే గుర్తించగలడు. కాబట్టి మేమందరం ముక్త కంఠంతో ఆయనే కావాలి అని అందరి అభిప్రాయం. ఇప్పుడు వచ్చేసి మా ఒంటిమిట్ట పంచాయతీలో మా ఒంటిమిట్ట మండలంలోనే ఎత్తుకోండి. మేము వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు పంచాయతీల్లో నిధులు లేవు.
ఈ గవర్నమెంట్ వచ్చిన బట్టి కొన్ని కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు వదిలిన బట్టినే ఎవరి అకౌంట్లలో పడినాయో కొన్ని కోట్లు పోయింది. దాన్ని మేము వచ్చేసి తీసి ఇప్పటికి దాదాపు 25 లక్షలు కట్టిండ్రు. ఇంకా ప్రతి పంచాయతీ వచ్చేసి 20-30 లక్షలు కట్టే పరిస్థితి వచ్చింది. పోతే ఇప్పుడు కొత్తమాదారం గ్రామంలో ఒక అతను మాజీ వైసీపీ అతను 40 సెంట్లు దాదాపు 3 కోట్ల రూపాయల స్థలం ఆక్యుపై చేసి ఇప్పటికి 7 నెలల నుంచి పోరాటం చేస్తుంటే మన టీడీపీ వాళ్ళు కొత్త పలుకుతున్నారు. కాబట్టి ఈ పోరాటం ఇప్పుడు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు నేను అని చెప్పుకునే నాయకుడు 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో తిరగాలి. ఒక దాని మీదనే దృష్టి పెట్టిండు. మళ్ళా వచ్చేసి ఇప్పుడు ఉండే వాళ్ళంతా ఈ చాప మీద తిరుగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి దాని మీద ఎన్నిసార్లు పోరాటం చేసినా ఇప్పటికీ పనులు జరగలేదు. ఈయనైతే ఖచ్చితంగా ఫలాని వ్యక్తి టీడీపీ వీళ్ళు కాదు. మొన్న చెప్పినట్టు ఈయన ఎవరు రాజుగారు చెప్పిన కోవట్లను అందరినీ ఏరిపారేస్తామని మనం కూర్చున్న వాళ్ళందరూ ఎవరు కోవట్లో ఏరేయాలంటే బత్యాల చంద్రరాయుడు తప్ప ఇంకొక ఆస్కారం ఎవరికి లేదని ఈ పత్రికాముఖంగా మేము తెలుగుదేశం లీడర్లందరికీ మరియు కార్యకర్తలకు అట్లే పత్రికా రిపోర్టర్లందరికీ నా నమస్కారం. నా పేరు భగవాన్ సహాయ రెడ్డి, అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. 2019లో బత్యాల చంద్రనాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు బత్యాలే మాకు ఇన్ఛార్జిగా కొనసాగారు. అప్పటి నుంచి కార్యకర్తలు దాదాపుగా 800 గ్రామాల్లో ప్రతిరోజు 20 గ్రామాల చొప్పున ఆయన పర్యటించి కార్యకర్తలని ఒక్కతాటిపైకి తెచ్చి చేసిన వ్యక్తి బత్యాల చంద్రనాయుడు గారు. ఈరోజు సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ఇంతవరకు ఇన్ఛార్జిని రాజపేటకు ఇంతవరకు ఎవరిని నిర్ణయించుకోవడానికి కారణం అధిష్టానానికే తెలియాలి, మాకైతే తెలియదు. ఈయన ఓడిపోవడంలో కార్యకర్తల కారణమైతే కానే కాదు. ఎవరినైతే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో, ఎవరినైతే వెనుకడుదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే తెలుగుదేశం పార్టీని ఓడగొట్టేదానికి ప్రయత్నం చేశారే తప్ప కార్యకర్తల్లో ఎలాంటి లోపమూ లేదు. అయితే 2019 నుంచి ఆయన పనిచేస్తే 2019 నుంచి మేము గతంలో కూడా చంద్రనాయుడు గారిని అడిగాం, మీ దగ్గర పనిచేస్తున్నామంటే మా దగ్గర ఎవరు పనిచేయడం లేదండి, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు, జాతీయ అధ్యక్షులు ఆదేశానుసారమే ఇక్కడ పనిచేస్తున్నాం, నా కింద పనిచేసేది మీ కింద పనిచేసేది అది ఇంత కుదరదు అన్నప్పుడు కూడా మేము చాలాసార్లు ఆయనతో కొట్లాడడం జరిగింది. ఈరోజు కూడా అతన్ని మేము అడుగుతున్నాం, ఆ రోజు మా దగ్గర పని చేయించుకున్నావు, ఈరోజు మమ్మల్ని అందరినీ గాలి వదిలేసినావు, మాకు ఎవరు దిక్కు, మేము ఎవరిని అడగాలా అని కూడా అడగడం కూడా జరిగింది చంద్రనాయుడు గారిని. అయితే నాకు ఇప్పుడు ఏమి చేసే పరిస్థితులు లేకుండా అధిష్టానం చేతులు కట్టేసింది కాబట్టి నేను ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే పని చేయించుకునే అవకాశం చేయించుకోండి నేను మాట్లాడుతున్నాడే కాబట్టి ఉన్నవాళ్ళు అసలు మమ్మల్ని గుర్తించనే లేదే. మేము ఉన్నాము, వీళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు, మండలానికి సంబంధించిన వాళ్ళు, గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అనే ఆలోచన ఇప్పుడు ఉన్న నాయకత్వానికి లేదే లేదు. కాబట్టి మేము ఎవరి దగ్గరికి పోవాలా, వాళ్ళ దగ్గర వాళ్ళ కింద ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళకైతే మేము గౌరవం ఇస్తాం, లేకపోతే ఇవ్వం అన్నవాళ్లే. అయితే 2019 నుంచి తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ప్రతి కార్యక్రమము మేము ఇక్కడ కష్టపడి చేసిన దానికి మాకు గుర్తింపు ఏంటంటే మాకు అసలు పిలవడానికి కూడా ఇప్పుడున్న నాయకత్వం అంగీకరించడంలా. అయ్యా మేము పలానా ప్రోగ్రాం చేస్తున్నాం, మీకు ఒక ఫోన్ కాల్ చేసినాం, మీరు రాండి అని చెప్పడంలా. కారణం అయితే వాళ్ళకే తెలియాలి కానీ మాకైతే తెలియడం లేదు. ఏమంటే వాళ్ళు ఒక పక్క వీళ్ళు ఒక పక్క పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి రాజపేట కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇది వెంటనే తొలగిస్తూ బత్యాల చంద్రనాయుడికి ఇన్ఛార్జిగా ఇస్తే రాజపేట కాన్స్టిట్యూషన్ రావు ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి అయిపోతుంది. గెలుచుకోవాలంటే చంద్రనాయుడికి అధిష్టానం చంద్రనాయుడికి ఇన్ఛార్జి పదవి వెంటనే అనౌన్స్ చేయాలి. చేస్తే తప్ప రేపు వైసీపీ వాళ్ళు రాసుకోలేకపోయినా కనీసం మనం పోటీ పెడితే గెలుచుకుంటాం ఈ స్థానాన్ని అనే ధైర్యం కార్యకర్తలకు, ఆ మనోభావాన్ని, ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలంటే చంద్రనాయుడే ఉండాలి. మిగతా నాయకులు ఎవ్వరూ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వరు కూడా. ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళది, వీళ్ళ స్వార్థం వీళ్ళది, ఎవరెవరి స్వార్థానికి వాళ్ళ పార్టీని ఉపయోగపెట్టుకుంటున్నారే తప్ప ఎలాంటి స్వార్థం లేని నాయకులందరూ ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు కూడా పత్రికా విలేకరులకు కూడా తెలుసు, కార్యకర్తలు ఆ రోజు కష్టపడిన వాళ్ళు ఎవరు, ఇబ్బంది పడుతున్నారు ఎవరు.
ఎవరికి న్యాయం జరుగుతుంది ఇక్కడ అనేది మీకు బాగా తెలుసు. మాకంటే కూడా మీకు ఇంకా బాగా తెలుసు. మండలాలు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి ఎంత న్యాయం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా మాకంటే ఇంకా బాగా మీకు తెలుసు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఏ కార్యక్రమం అధిష్టానం ఆదేశించినా, అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 53 రోజులు రిలే దీక్ష చేసినాం. ఇక్కడ 33 రోజులు నేను పాల్గొనడం జరిగింది. మన రాజంపేట చుండుపల్లి నుంచి ఇక్కడికి వచ్చి 33 రోజులు ఆ రిలే దీక్షలో పాల్గొనడం జరిగింది. ఓటీఎస్ అయితేనేమి, చంద్రబాబు అరెస్ట్ అయితేనేమి, నిజం గెలవాలనే భువనేశ్వర్ గారి యాత్ర అయితేనేమి, ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు ఎంతో మన బత్యాల చంద్రనాయుడు గారు ఎంతో కష్టపడి పనిచేశారు. ఇక్కడ ఆ కష్టానికి ఫలితంగా ఈ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే బత్యాల చంద్రనాయుడికి రాజంపేట కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఇవ్వాలని మేము అధిష్టానాన్ని మనస వాచ కర్మణ ఆయన చేతులెత్తి దండం పెడుతూ ఆయన పాదాలకు నమస్కారం చేస్తామని మేము సవినయంగా మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.